ప్రేమైన స్నేహితులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో మీకు శుభములు కలుగును గాక. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాను. గమనించండి. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. దేవుడు ఇశ్రాయేలు వారికి ఇస్తున్నటువంటి ఇన్విటేషన్ ఇది మనం గమనించాలి. ఎవరైతే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వాళ్ళుగా ఉన్నారో అలాంటి వాళ్ళని దేవుడు తన ఎద్దుకు రమ్మని పిలుస్తూ ఉన్నాడు. దప్పికొనిన వారులారా నీ ఎద్దుకు రమ్మని. రూకలు లేకపోయినా కూడా ఏమి ఇయ్యకయే మీరు ద్రాక్షరసమును పాలను కొనండి, భోజనం చేయండి అని దేవుడు వారిని ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితిని 55వ అధ్యాయము 1వ వచనంలో చూస్తాం. దేవుని ఎద్దుకు వచ్చినట్లయితే వారు బ్రతుకుతారు, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు అన్నమాట దేవుడు చాలా స్పష్టంగా వాళ్ళతో చెబుతున్నాడు. మీ యొక్క హృదయాన్ని సారవంతమైన దాని యందు మీరు సుఖింపనీయండి అని దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్న పరిస్థితిని కూడా మనం చూస్తాం. అంతేకాదు దేవుడు వారితో నిత్య నిబంధన చేస్తాను అన్న మాటని మనం గుర్తు చేసుకుందాం. అంటే ఒక నూతన నిబంధనలోనికి, ఒక క్రొత్త నిబంధనలోనికి దేవుడు వారిని తీసుకొని రావడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో దేవుడు ఐగుప్తులో వాళ్ళతో చేసిన నిబంధన వంటి నిబంధన కాకుండా నేను క్రొత్త నిబంధనను చేస్తానని దేవుడు వాళ్ళతో వాగ్దానం చేసినట్టుగా మనం గమనించగలం. అది ఒక నిత్య నిబంధన, యేసు ప్రభు వారి యొక్క రక్తం ద్వారా చేయబడేటువంటి రక్త నిబంధన. ఆ నిబంధనలోనికి వీరు రావాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అలాగా వచ్చినటువంటి వాళ్ళకి దేవుడు శాశ్వతమైనటువంటి కృపను వాళ్ళకి చూపుతాను అన్న మాటను అక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు. 3వ వచనంలో చివరి భాగంలో దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుతాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. పాత నిబంధనలో సౌలుకు శాశ్వతమైన కృపను దేవుడు చూపినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం గమనించాం. అతడు దేవుని యొక్క కృపను పొందకుండా తప్పిపోయాడన్న విషయాన్ని కూడా మనం గమనించగలం. కానీ నూతన నిబంధనలో దేవుడు మనకు శాశ్వతమైన కృపను ఆయన చూపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. అందుకే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక విడవక నా ఎడల నీ ఎడల నేను కృపను చూపుతున్నానని దేవుడు మాట్లాడినటువంటి మాటని మనం ఇర్మియా గ్రంథంలో కూడా గమనించగలం. కాబట్టి నూతన నిబంధనలో ఉన్నటువంటి మనం, యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడిన మనము శ్రేష్టమైనటువంటి నిబంధనకి, నిత్య నిబంధనకి, రక్త నిబంధనకి వారసులమయ్యామన్న వాస్తవాన్ని గుర్తిద్దాం. దాన్ని బట్టి ప్రభువును మనం స్తుతిద్దాం. మనకు శాశ్వతమైన కృపను యేసుక్రీస్తు వారి ద్వారా మనకు అనుగ్రహించబడింది. కృప వెంబడి కృప కూడా మనకు యేసుక్రీస్తు వారి ద్వారా అనుగ్రహించబడింది. కాబట్టి మన రక్షణను బట్టి మనం ఎడతెక్క దేవుని మనం స్తుతిద్దాం. ఆ శాశ్వతమైన కృపను బట్టి దేవుని యొక్క నామాన్ని మనం స్మరిద్దాం.